హాయ్ అండి. ఈరోజు మేము చేలోకి వెళ్తున్నాము. ఎందుకంటే పత్తి విత్తనాలు నాటడానికి. మా అమ్మాయి పత్తి విత్తనాలు నాటడానికి. నిత్యం ఒకసారి ఇటు చూడమ్మా. అయ్యో అలా చూడండి, స్పెట్స్ పెట్టి చేతికి వాచ్ పెట్టి వచ్చింది. మా అమ్మ ఏమో జడ కూడా వేసుకోకుండా పాత బట్టలు వేసుకొని పత్తి విత్తనాలు చేత పట్టుకొని వచ్చింది. ముందేమో మా వదిన విజయలక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకొంచెం దగ్గరికి వచ్చేసాం. వెళ్ళంగానే మా చేను వచ్చింది. ఆల్రెడీ కొంచెం కొంచెంగా మొలిచాయి. చేలోకి నడిచి 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 నాకైతే అలుపు వచ్చిందండి. ఎంత అలుపు వచ్చిందంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది. మా ఇల్లు ఏమో అది అక్కడ ఉందండి. అక్కడి నుంచి నడుచుకుంటూ చేను దాకా వచ్చాం. అంటే ఆల్రెడీ మొలిసాయి. మధ్య మధ్యలో కొన్ని మొలవకుండా పోతాయి కదా. ఆ మొలవకుండా పోయిన వాటిలో మధ్య మధ్యలో పెడతారంట విత్తనాలు. విజయలక్ష్మి నువ్వు తర్వాత తిందు కానీ విత్తనాలు పెట్టు. వస్తా వస్తా రేగితే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారు టైం పాస్గా తినకుండా రావడానికి. ఇంకా తింటే ఇంకా నీళ్ళేనా? ఇలా 1 by 1 మొలుచుకుంటూ వచ్చాయండి. ఎక్కడన్నా మధ్య మధ్యలో మొలవని చోట విత్తనాలు నాటుతారంట. అది ఎలా నాటుతుందో అప్పుడు మా విజయలక్ష్మి నాటి చూపించింది. తినడం అయిపోతే ఇటు చుట్టూ అక్కడ ఉంది కదండి, కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండ మీద చిన్న చిన్న జామకాయలు ఉంటాయి అంట. రేపు మేము ఆ వీడియో తీసి పెడతాము, కోసేది కూడా తీసి పెడతాము. ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్. ఏ పత్తి విత్తనాలు చూద్దాం. తినే కదమ్మాయి, ఇవి వచ్చేసి పత్తి విత్తనాలంట. మా కింద పడేసే కాదు, ఒక్కొక్క విత్తనం ఎంత ఖరీదు 800 అంట ప్యాకెట్. అల్లి పెట్టు, అల్లి పెట్టి చూతా. ఇది గిట్టమట. నువ్వు పక్క రావే, ఇంకా అక్కడ ఎందుకు మళ్ళీ అరగదింత పోతాయిగా. ఇదండి చుట్టుపక్కల అన్ని చేలు పొలాలు అన్నీ చాలా ఉన్నాయండి. కొండలు అవన్నీ ఉంటాయి. వాతావరణం అయితే చాలా 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 బాగుంటుంది. అంటే ఈ గట్టి సార్ లోపలికి పోవాలా. నువ్వు ఏడబడతా నాటకూడదు, అరకులో పోతాయి మళ్ళీ. ఇవి ఒక్కసాలేనా ఉంది? ఆ పక్క గట్టి ఈ పక్క గట్ట మధ్యలో ఉండే తిరగాలి. అట్లా గుంట తీసి ఇప్పుడు లోపల దూర్చాలి కదా. అది దూర్చాలి పెడితే చాలు. సరే, మరి నీళ్ళల్లో పోయాలి. నీళ్ళు పోసేది లేదు, వర్షం పడుతుంది కదా, అప్పుడు మొలుస్తాయంట. ఈరోజు వర్షం పడుతుందంట. ఇదిగో ఇలా ఒక విత్తనం తీసుకుంటా, ఒక పుల్ల తీసుకుంటా. ఇదిగో దీనికి ఈ చెట్టుకి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఇలా నాటాలి. ఇటీ ఇటీ 2 చాలు. అన్ని ఒక్కొక్క విత్తనమేనా? 2 విత్తనాలా? ఇటు 2 చెప్తా. పుల్లి నాకు పుల్లి పుల్లి ఇది తీసుకురాపోవే, ఇది తీసుకురాపో. ఆ పుల్లి ఇటు చెప్తా. పత్తి చెట్టు దొక్కుతున్నావు పక్కరా. అసలే మొలక మొలిచినాయి అవి. పత్తి మనము దీపరాజన చేసుకుంటాం కదా పత్తి, అది ఇంకా దేనికి వాడతారబ్బా? బట్టలకి, పరుపులకి, అన్నిటికీ వాడతారనమాట. పత్తి మనం దీపరాజన చేసుకోవడానికి అన్నిటికీ. ఇక్కడ ఇట్లా వేయాలి, లోపలికి వేసి ఇలా. ఇక్కడ నాటాలమ్మా, కావాలంటే అడుక్కు అత్తని. పోయిన కాడ నాటాలి. అవి బావు ఆల్రెడీ ఇది చాలు, ఇది ఒక చాలు అనమాట. నువ్వు విత్తనాలు పట్టుకొచ్చినా చేతిలో. అంటే ఈ పక్కది ఆ పక్క అంటే మేము ఆ చివరి పోయి నాటాలనా?
మేము ఇంక నీకు తెలిసిద్దా దూరంగానా నువ్వు పక్కకు రా రిత్యా జానడికి మరి చెట్టు అయితే చెట్టు పెద్ద చెట్లు అయితే కదా అయితే కాయవు సరిగా ఇంత దూరం పెట్టండి అంత దూరం పెట్టి వెరీ గుడ్ దూరం అంట పెట్టు అత్త ఇక్కడేనా అంత దగ్గర కాదు నాటింది సర్లే ఇంక నాటిని తీరాకు తీయకుండా దూరం పెట్టి ఏమైంది వద్దులే ఎందుకు అది ఫ్రెండ్స్ ఇదే అండి మా ఊరిలో పత్తిత్తనాల సంగతి. ఇక మిరపిత్తనాలు రేపు కల్లా మా చేలోకి వెళ్తే మేము మిరపిత్తనాలు నాటేది చూపిస్తాను. వెళ్ళకుంటే ఏం లేదు, మేము ఎక్కువ రోజులకి ఇక్కడ ఉండట్లేదు, 2 days మాత్రమే ఉంటాం. ఆ రోజుతో అది ఆ కొండకి వెళ్ళే కదా కనిపిస్తుంది, ఆ కొండకి వెళ్ళి జామకాయలు అయితే కోసి చూపిస్తామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.